పెళ్లి కార్డుపై వినాయకుడు ఫోటోనే ఎందుకు వేస్తారు? అదేంటో తెలుసుకుందాం. విఘ్నేశ్వరుని వివేకం, జ్ఞానం ప్రసాదించి దేవుడిగా భావిస్తారు. వివాహానికి సంబంధించిన పనులు వివేకంతో చేస్తూ విజయం సాధించాలని గణపతిని పూజిస్తారు. వినాయకుడు ఆది పూజ్యుడు. నవదంపతులు సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై ఫోటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటూ ఉంటారు. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైనది. ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించేందుకు పెళ్లిలో గణేశుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం ఎక్కడుందంటే అది ఎక్కడో తెలుసుకుందాం. వినాయకుడి విగ్రహం అంటే గజముఖంతోనే చూస్తుంటాం. తమిళనాడులోని తిలతర్పణంపురి ఆది వినాయకర్ ఆలయంలో మాత్రం మానవ ముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారు చేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజానునుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలు అందుకుంటోంది. ఇక్కడ పిండ ప్రదానం పితృత దేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి, అంటే ప్రసిద్ధి అని అర్థం.